సోనం వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి యాంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో ప్రభుత్వం తన భర్తను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో బలవంతంగా నిర్బంధించిందని పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేదని, కుటుంబ సభ్యులు కోరినా డిశ్చార్జ్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. వాంగ్చుక్ ను వెంటనే తమకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. సోనం వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి యాంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో ప్రభుత్వం తన భర్తను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో బలవంతంగా నిర్బంధించిందని పిటిషన్ వేశారు. పిటిషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ హైకోర్టును సోనం వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి యాంగ్మో ఆశ్రయించడం జరిగింది. సఫ్దర్జంగ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి తన భర్తను ప్రైవేట్ వైద్యాన్ని సదుపాయానికి తరలించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా తాజాగా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది. వైద్య చికిత్స అనే నెపంతో వాంగ్చుక్ ను ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంచి నిర్బంధించారని కూడా పిటిషన్ లో ప్రధానంగా ఈ అంశాలను పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య చికిత్సపై తాను పూర్తిగా నమ్మకం కోల్పోయానని ఈ అంశంలో పేర్కొనడం జరిగింది. ఇక కుటుంబ సభ్యులు పదే అభ్యర్థించినప్పటికీ కూడా ఆసుపత్రి అధికారులు సోనం వాంగ్చుక్ ను డిశ్చార్జ్ చేయడం లేదని, తమకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి మార్చడానికి అంగీకరించడం లేదంటూ తాజాగా ఢిల్లీ హైకోర్టు ఒక పిటిషన్ చేసింది. ఆ పిటిషన్ పైన మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు వచ్చింది. 2:30 గంటలకు విచారణ సందర్భంగా హైకోర్టు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి అవకాశాలు ఇస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కాసేపటి క్రితమే సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్ యొక్క హెల్త్ బులెటిన్ కూడా హాస్పిటల్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ లో బీజేపీ పార్టీ, అదేవిధంగా మరోవైపు సోనం వాంగ్చుక్ తాజాగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అక్రమాలు, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాను ఆమోదించాల్సిందిగా, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాల్సిందిగా కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యం. 20 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేయడంతో ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఆయన ఆరోగ్యాన్ని సంరక్షించాలి, ఆయనను వెంటనే దీక్షను విరింపజేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయనను వెంటనే దీక్షా స్థలం నుంచి ఆయన దీక్షను భగ్నం చేసి పోలీసులు సఫ్దర్జంగ్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన అక్కడ ఐవీ ఇంజెక్షన్స్ గానీ వైద్యం తీసుకోవడం కానీ నిరాకరిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు ఆయన వైఫ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు 2:30కు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. ఒక రకంగా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన మాత్రం వైద్యం నిరాకరిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తే అక్కడ వైద్యం తీసుకుంటాడా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.